దీక్ష స్ఫూర్తితో మంచిర్యాల జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో బాల్క సుమనన్న గారి యొక్క నాయకత్వంలో పడ్డ దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మందమర్లో ఉన్నటువంటి మా మహిళా సోదరుమణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ తీసుకురావడం కోసం ఈరోజు చేసినటువంటి దీక్షను స్ఫూర్తిగా తీసుకొని మరొక్కసారి తెలంగాణ ప్రజల యొక్క కాంక్షను ప్రజలకు వివరిస్తూ ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల యొక్క సంక్షేమాన్ని మర్చినటువంటి సందర్భంలో ఈ ఉద్యమ స్ఫూర్తిని మళ్ళొక్కసారి తెలంగాణలో ప్రజలందరూ కూడా చైతన్యపరచడానికి ఇవాళ మేము ఈ దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి బయలుదేరుతా ఉన్నాం. జై తెలంగాణ. కేటీఆర్ గారి నాయకత్వం, బాల్క సుమనన్న గారి నాయకత్వం. ఈ రోజు మన గౌరవనీయులు కేటీఆర్ అన్న గారి పిలుపు మేరకు ప్రతి జిల్లాలో జిల్లా కార్యాలయాల్లో దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతూ ఉంది. సుమనన్న, బాల్క సుమనన్న చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ బాల్క సుమనన్న గారి ఆదేశానుసారం ఈరోజు మందమారి పట్టణం నుండి పెద్ద ఎత్తున నాయకులు, మరీ ముఖ్యంగా మహిళా నాయకులు, యువ నాయకులు అందరూ కూడా ఈరోజు దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తరలి వెళ్తున్నందుకు వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదైతే కేసీఆర్ గారు ఆ రోజు 2009లో అయితే తెలంగాణ జైత్రయాత్రన్న కావాలి లేదా కేసీఆర్ గారి శివయాత్రన్న కావాలి అని చెప్పి ప్రారంభించినటువంటి దీక్షా దివస్ కార్యక్రమాన్ని, ఆ రోజు నింపినటువంటి స్ఫూర్తిని 15 సంవత్సరాలైనా కూడా ఎక్కడ తగ్గకుండా కేసీఆర్ గారి వెన్నంట ఆ రోజు వేల లక్షల్లో ఉంటే ఈ రోజు కోట్ల మంది ఉన్నారని మరొకసారి నిరూపిస్తూ ఆ ఒక ఉద్యమ స్ఫూర్తిని తెలంగాణ ప్రజల ముందు మరొకసారి వాళ్ళ ముందు పెట్టి ఆ రోజు కేసీఆర్ గారు పడ్డ కష్టాలని మరొకసారి వివరించడానికి ఈ రోజు దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడానికి ఎంతైనా అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరికి తెలుసు, ఈ 10-11 నెలల ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పరిపాలనలో ఈ తెలంగాణకి ఎంత అన్యాయం జరుగుతుందో, ఈ తెలంగాణ ప్రజలు ఆశలు అడియాసలై వారి ప్రాణాలని గాల్లో కలుపుతున్న ఈ తెలంగాణ ముఖ్యమంత్రి, ఈ ఓటుకు నోటు దొంగ ఈ రేవంత్ రెడ్డికి చెంప మీద చెల్లుమనేటట్టు ఈ దీక్షా దివస్ ని రాష్ట్రం మొత్తంలో విజయవంతం చేసుకొని కేసీఆర్ గారి వెంట మేము ఉన్నాము. మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు కూడా ఈ స్ఫూర్తిని ఎవరు కూడా